అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు విషపు పత్రికల్లో ఎటువంటి నీచమైనటువంటి కథనాలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. ఇది తప్పుడు లిక్కర్ కేసు గురించి. మధ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి, ఇదిగో ఈరోజు వాళ్ళు ఉన్నారు, రేపు వాళ్ళు ఉన్నారు, ఎల్లుండి వాళ్ళు ఉన్నారని చెప్పి రోజుకు ఒక కట్టు కదల్లి, ఇదిగో మొత్తం అంతా ఇక్కడే ఉంది, ఇదిగో మొత్తం అక్కడే జరిగిపోయిందని చెప్పి రోజుకు ఒక కట్టు కదల్లి ఏ విధంగా బేతాల కథల్ని వీళ్ళు వార్తల రూపంలో రాస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా ఏదైతే వైఎస్ అనిల్ రెడ్డి గారి కంపెనీలో సిట్ సోదాలని పెద్ద హెడ్డింగ్ పెట్టారు ఇవాళ. అంటే వైఎస్ అనిల్ రెడ్డి గారు జగన్ పెదనాన్న కుమారుడు మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్కు ఈ కంపెనీలను వాడుకున్నట్టు సిట్ అనుమానం అని చెప్పి కొన్ని కంపెనీల పేర్లు 8 కంపెనీల్లో సోదాలు చేశారంట. సో కంపెనీల్లో సోదాలు చేసి ఆయన పాత్ర ఉందని చెప్పి వీళ్ళు వార్తలు రాసేశారు ఆల్రెడీ. అసలు మద్యంలో కుంభకోణమే జరగకపోతే ఆయన పాత్ర ఉండేదేంది, ఈయన పాత్ర ఉండేదేంది? ఇక్కడ రాసి వీళ్ళే దొరికిపోతారు. చూడండి, గత సార్వత్రిక ఎన్నికల కోసం వైకాపా తరపున పెద్ద ఎత్తున సర్వేలు చేయించి అభ్యర్థులకు నగదు అందించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అది మద్యం ముడుపుల సొమ్ము అని సిట్ అనుమానిస్తుంది. వీటన్నింటినీ గుట్టురట్టు చేసేందుకే ఈ సోదాలు నిర్వహిస్తుంది. సో మొన్న మీరే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొత్తం మంచిస్తారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అనిల్ రెడ్డి గారు తెర మీదకి. మొన్న ఈ మధ్య సజ్జల భార్గవ రెడ్డి గారు, ఓ రోజేమో అంతా బాలాజీ గోవిందప్పే, ఓ రోజేమో అంతా ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు, అంతా ఓ రోజు ధనంజయ రెడ్డి గారు, ఓ రోజు అంతా మిథున్ రెడ్డి గారు, అది కూడా మొత్తం మిథున్ రెడ్డి గారు, ఒక రోజు అంతా రాజకేశ్ రెడ్డి, ఓ రోజు అంతా బిగ్ బాసు, మొన్న మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. సో రోజుకు ఒక కట్టు కదా, మీ ఇష్టం. ఒకరోజేమో అంతా బెంగళూరులో దాచేశారు డబ్బులు, కింద బంకర్లో ఉన్నాయి, కింద నేలమాలిగల్లో ఉన్నాయి, మొత్తం విదేశాలకు తరలించేశారు, మొత్తం బంగారం కొనేశారు, మొత్తం బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారు, మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టారు, మొత్తం సినిమాలు తీశారు, మొత్తం ఎలక్షన్కి పంచారు. అది కూడా మళ్ళీ కానీ 11 కోట్లు మాత్రం ఉన్నాయి 12 అట్టపెట్టెల్లో. రోజుకు కట్టు కదా అసలు. ఒకదానికి ఒక రోజు ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు, తాంజానియాలో ఇనుప కర్మాగారం, ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్, దుబాయ్లో బిజినెస్, అమెరికాలో బిజినెస్. ఏం తీరా ఏంటంటే ఈడీ సోదాలు చేస్తే 35 లక్షలు దొరికినాయి అంట. ఈడీ సోదాలు చేస్తే 35 లక్షలు. ఏది 100 కోట్ల వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర 35 లక్షలు పెద్ద మ్యాటర్. అది ఆ 35 లక్షలు దొరికినాయి అంట. మధ్య ముడుపుల సొమ్ము విదేశాలకు తరలించేశారంట అని ఏదో ఈడీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రాశారు ఇక్కడ. చిట్టు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏదైతే దర్యాప్తులో ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది సిట్టు ఆదేశాల మేరకు 35 లక్షల డబ్బులు దొరికితే ఇదేదో పెద్ద రాద్ధాంతం ఏదో జరిగిపోయిందని చెప్పి పెద్ద హెడ్డింగ్లు పెట్టేసుకొని ఆల్రెడీ ఈ కేసులో 3కి బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డి గారిని నిన్న కస్టడీకి అడిగారు, 2 రోజులు కస్టడీకి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా రోజులైంది ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచి. కానీ నిన్న 2 రోజులు కస్టడీకి అడిగి 5 కోట్లు అంతకుముందు జమ కావడంపై ప్రధానంగా ప్రశ్నించారు. ఆయన 5 కోట్లకు సంబంధించి ఇప్పటికి ఒక 50 సార్లు ఎవరిని ఇచ్చారు, 2 సార్లు ఇస్తారు, విత్ ప్రూఫ్తో ఇచ్చారు. మళ్ళీ అదే సోది, అదే వంత పాడటం. సిట్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పనిచేస్తూ ఉందనడానికి ఇది నిదర్శనం కదా. సో అక్కడ జరిగిపోయింది, ఇక్కడ జరిగిపోయింది. ఏం మీరు దమ్ముంటే ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. లెక్కర్లో కుంభకోణం జరిగిందని ప్రూవ్ చేసి 6 వేయించండి దమ్ముంటే మీకు. తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఊరక అరెస్టులు చేసేసి రాక్షసానందం అంతే ఉంటుంది. మద్యంకి కుంభకోణం అసలు జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మద్యం డాన్ చంద్రబాబు నాయుడు. మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉంది చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి. సిగ్గుంటే మీ పత్రికలు రాయండి. ప్రస్తుత ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇసుక కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఫైబర్ నెట్ కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు. నేర చరిత్ర కలిగినటువంటి క్యాబినెట్ ఇది. అత్యధిక నేరగాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఇది. అత్యధిక నేరాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అత్యధిక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్గా దొరికింది చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు రాయండి మీకు దమ్ముంటే. రోజుకు ఒక కట్టు కదల్లి ఏం చేయగలుగుతారు మీరు? అంతకంటే రోజు కట్టు కదల్లి రాక్షసానందం ముందుకెళ్తారు. అంతకంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం చాలా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా లెక్కర పాలసీని తయారు చేసి 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తక్కువ మద్యం అమ్మినా కూడా ఎక్కువ ఆదాయం వచ్చిందనేది వాస్తవం. నిన్న అసెంబ్లీలో బోండా మాటల మంటలు
పీసీబీ చైర్మన్పై తీవ్ర ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి పవన్ పేరు ప్రస్తావన తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడే చైర్మన్ అధికారులతో భేటీ, బోండా ఉమాది బెదిరింపు ధోరణి, వ్యక్తిగత ఉద్దేశాలతోనే వ్యాఖ్యలు, సీఎంకు నివేదించాలని పవన్ నిర్ణయం, బోండా వ్యాఖ్యలపై సీఎంఓ ఆరా. ఏంటి అసలు ఇదంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్గా పి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ అతను సరిగ్గా ఉండడు, పట్టించుకోడు, ఆయన అందుబాటులోనే ఉండడు, ఇక్కడేమో పొల్యూషన్కి సంబంధించిన దాంట్లో పట్టించుకోవట్లేదని చెప్పి అదేమంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలి, పవన్ కళ్యాణ్కి చెప్తేనే చేయాలని చెప్పి కృష్ణయ్య మాట్లాడుతున్నాడని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్పై నిప్పులు జరిగాడని చెప్పాలి. ఈయనేమో 15 ఏళ్ళు ఇంకా నేను ఊడిగం చేస్తానే ఉంటానంటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి అవసరమైతే దేవాంశ నాయకత్వం వచ్చేదాకా వాళ్ళకి ఊడిగం చేస్తూనే ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుంటే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అదే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఏదైతే బోండా ఉమ పవన్ కళ్యాణ్ అతను అమావాస్యకి పౌర్ణానికి కూడా రాడేడకి ఆయనకు అసలు ఏం తెలిసావదు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడినటువంటి వ్యక్తి. ఇంకోళ్ళు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా ఆ బాయిలో దూకి సావమని, ఆ బోండా ఉమ అన్న మాటలకు పవన్ కళ్యాణ్ అయితే బాయిలో దూకి సావాలి నార్మల్గా అయితే. అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమ అన్న మాటలకు పవన్ కళ్యాణ్ అయితే అదే పని చేయాలి. ఏంది అసలు చూడండి, ఇక్కడ శుక్రవారం బోండా ఉమ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను నివేదపరిచాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవ్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఇదే అంశంపై బోండా అనుబంధ ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. పీసీబీ పనిచేస్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తున్నట్టుగా అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు, డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని, ఆయన ఆఫీస్ నుంచి మాకు చెప్పాలని అంటున్నారు. ఈ విధానం సరికాదు, నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య ఆ చైర్లో కూర్చున్నారు, ఆయన పెద్దవాళ్ళకి ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదు, ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కాలుష్య నియంత్రణలో పీసీబీ పూర్తిగా విఫలమవుతుంది అని చెప్పి రాంకీ పరిశ్రమని కోట్ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పారు. దీనికి సీఎంఓ ఆరా తీసింది. ఎందుకంటే పి కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా, సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది, నిబంధనలకు లోబడి పనిచేస్తారు. అందుకే చంద్రబాబు అందరికంటే ముందుగా పీసీబీ చైర్మన్గా ఆయన నామినేటెడ్ పదవిలో నియమించారు. దానికి తగ్గట్టుగా ఆయన పీసీబీ కార్యపాలన నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు సీఎంఓ ఏంటి మొత్తం అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది అని వార్త. పొల్యూషన్ కంట్రోల్ బోర్డే కాదు, ఈ రాష్ట్రంలో ఏం పని చేయట్లా. పవన్ కళ్యాణ్ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమికి ముందు నెలలో 2 రోజులు వచ్చి వెళ్తాడు ఆంధ్రప్రదేశ్కి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ఈరోజు పంచాయతీల్లో పారిశుధ్యం ఎంత దరిద్రంగా ఉందో, ఈరోజు ఎన్ని రోగాలు వస్తూ ఉన్నాయో, జ్వరాలు ఆంధ్రప్రదేశ్లో 8 నెలల్లో 28 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి, జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు. పారిశుధ్య సమస్య ఏదైతే ఎక్కడికక్కడ డ్రైనేజీలు అలానే వదిలేసేసి మొన్న తురకపాలెం నుంచి అనేక ఊర్లో మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్కి ఏమి ఎక్కితే ఫ్లైటు, దిగితే చేపరు, ఫ్లైట్ ఎక్కుతాడు, చేపరు దిగుతాడు. ఆయనకేం పోయింది? ఆయన ఉండేది మాదాపూర్ కదా, మాదాపూర్ అనే రిచ్లో ఉంటున్నాడు ఆయన. ఇక్కడ పూర్ సంగతి ఆయనకి ఏముంటుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు, అన్ని వ్యవస్థలు ఈరోజు దిక్కుమాలితనంగానే ఉన్నాయి. బుడమేరకు వరద ఎవరి వల్ల వచ్చింది? ఏమయ్యా బోండామమ్మా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండటం కోసమే కదా బుడమేరుకి విజయవాడకు వదిలింది. ఇట్లా చూసుకుంటే మీ ప్రభుత్వంలో ఇద్దరు దొంగలు, అందరూ దొంగలే. పవన్ కళ్యాణ్ ఎంత దొంగో, బోండామమ్మ అంత దొంగే. మీరు బాగా తేడాలు వచ్చేటప్పటికో అసెంబ్లీలో మాట్లాడేశారు. కానీ మరి ఇప్పుడు ఏ బావిలో దూకాలి పవన్ కళ్యాణ్? నీళ్లు లేని బాయ, నీళ్ళు ఉన్న బాయ? ఒకసారి చెక్ చేసుకోవాలి. మా జన సైనికులన్న బావి ఎత్తికి పెడితే పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఉపము, సనాతన ఉపము, ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ అనేవాడు అందుబాటులో ఉండడు, ఆయన మీరే చెబుతున్నారు కదా. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి, చేసేటటువంటి పనులకి అస్సలు పంతులు ఉండదు. కళ్ళు ఆర్పకుండా, సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఎట్లాంటి మాటలైనా మాట్లాడతాడు. కళ్ళు ఆర్పకుండా 5 కోట్ల మందికి ఒకేసారి మోసం చేయగలిగినటువంటి వ్యక్తి పట్టపగలు ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూడండి, 5 ఏళ్లలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు చేస్తాం. ఈ ఏడాది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చినా 12,000 కోట్లు ఖర్చు పెట్టేశారు సాగునీటి ప్రాజెక్టులకి.
12,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి అంట. ఎక్కడ ఖర్చు అయినాయి? ఎవరికి ఇచ్చారు? ఎన్ని ఎకరాల ఆయకట్టులోకి వచ్చింది సాగులోకి? ఎన్ని ఎకరాల సాగులోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? 12,000 కోట్లు ఖర్చు పెడితే కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి మీరు ఇస్తారు. అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు, కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్లు చొప్పున 755 మీటర్లకి 75 కోట్లు. సేమ్ ఇక్కడ 1000 కోట్లు ఖర్చు అయ్యేదానికి ఓ 10,000 కోట్లు. ఇవే కదా మీరు చేసేటటువంటి పనులు. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తాం. హంద్రీనివా నీళ్లు తీసుకెళ్లి కుప్పం ప్రజలు రుణం తీర్చుకున్నారు. సిగ్గుండాలి చెప్పడానికి. కుప్పానికి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి నీళ్లు తీసుకెళ్ళలేదు, ఇప్పుడు నీళ్లు తెచ్చాయని చెబుతుంటే సిగ్గుపడద్దు. 7 సార్లు ఎమ్మెల్యే కుప్పానికి, ఇప్పుడు నీళ్లు తీసుకెళ్ళావా? నీకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు నీళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు నీ కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు. ఆయన కాళ్ళకి దండం పెట్టి వచ్చి, అయ్యా నా నియోజకవర్గాన్ని నేను నీళ్ళు తీసుకురాలేకపోయా, నువ్వు తీసుకొని వచ్చావని చెప్పి. మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ అసెంబ్లీలో నా జన్మ సార్థకమైంది, అందరిని నీళ్లు తీసుకొని వచ్చాను, 5 ఏళ్ళు 60,000 కోట్లు ఖర్చు పెడతాను, వైకాపా ఖర్చు పెట్టలేదు, తర్వాత బాగచెర్ల జగన్ విధ్వంసకుడు, అసమర్థుడు. జగన్ అసమర్థుడా? ఏది 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లైన్ సెంటర్లు కట్టిన జగన్ అసమర్థుడా? ఒక్క పోర్టు కూడా కట్ట నువ్వు అసమర్థుడువా? నీ కుప్పానికి కనీసం మున్సిపాలిటీ చేసుకోలేని నువ్వు అసమర్థుడువా? మున్సిపాలిటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడా? నీ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోలేనటువంటి అంటే దిక్కుమాల స్థితిలో నువ్వు అసమర్థుడువా? కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసిన జగన్ గారు అసమర్థుడా? కుప్పానికి తాగునీరు సాగునీరు తీసుకెళ్ళిన జగన్ అసమర్థుడా? ఏదైతే ఇప్పుడు అదే కాలంలో నీళ్ళు తీసుకొని వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చేటటువంటి నువ్వు అసమర్థుడువా చంద్రబాబు నాయుడు గారు అని ఫోటోలు హంద్రీనివాలో అప్పుడు విధ్వంసం అంట, విధానమే వైసీపీకి సాగునీటి విధానమే లేదంట, ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా. అసలు నీకు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు? సాగునీటి ప్రాజెక్టులన్నా జలయజ్ఞం అన్నా గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో 83 ప్రాజెక్టులు 2004లో జలయజ్ఞం ద్వారా రాజశేఖర రెడ్డి గారు చేపట్టి దాంట్లో 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకి సాగునీరు అందించారు. హంద్రీనివా అనేది సాగునీటి ప్రాజెక్టు కాదు, ఓన్లీ తాగునీరే అని చెప్పి 40 టీఎంసీలు దాని ఉన్న కెపాసిటీని 5 టీఎంసీలకు తగ్గించి జీవో ఇచ్చినటువంటి దుర్మార్గుడు నువ్వు. 2 సార్లు శంకుస్థాపన చేసావు హంద్రీనివాకి. 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలు నువ్వు దాన్ని తగ్గిస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 6,948 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ 40 టీఎంసీలుగా దాన్ని తీర్చిదిద్ది 80% పనుల్ని పూర్తి చేసి 2012లోనే హంద్రీనివా తొలి చేసిన ప్రభుత్వం ఆ రోజు జాతికి అంకితం చేసి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర కృష్ణా జలాలను తరలించడం జరిగింది. ఇది చరిత్ర. 2019-24 మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనివా సామర్థ్యం 40 టీఎంసీల కంటే అధికంగా తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేసినటువంటిది. ఇది చరిత్ర. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నదుల అనుసంధానం నువ్వు తేలా. 1980లోనే కేంద్రం ప్రణాళిక రూపొందించింది. దాని తర్వాత దాని మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారించి 2002లో నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకే నదుల అనుసంధానంపై కమిటీలు ఏర్పాటు చేసి కేంద్రం చేపట్టిందనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి ఇన్ని డబ్బులు కేటాయించానంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, 10,000 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర 1,00,000 కోట్లు. ఎందుకంటే నీ కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి. చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక ప్రాజెక్ట్ వచ్చేయలేదు. పోలవరం కేవలం చంద్రబాబు నాయుడు గారి శాపం వల్ల, చంద్రబాబు నాయుడు గారి పాపాల వల్ల దానికి శాపంగా మారింది పోలవరం. ఆయన చేసుకున్నటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి ఎగువ కాపర్ డ్యాంలో 2 బొక్కలు పెట్టి, అంటే 2 గ్యాపులు, దిగువ కాపర్ డ్యామ్ కట్టలేదు, దానివల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. కాంట్రాక్టులకు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల వల్ల పోలవరం ఈరోజు ఇంకా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. రెండోది, 45 మీటర్లు ఉన్న పోలవరాన్ని 41 మీటర్ల ఎత్తుకి తగ్గించినటువంటి దుర్మార్గుడివి నువ్వే చంద్రబాబు నాయుడు గారు. 55,000 కోట్ల అంచనా ఉన్న పోలవరాన్ని 31,000 కోట్లకే ఒప్పందం చేసేసుకొని వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 83% పూర్తయిందని చెప్పి చెబుతున్నారంటే పోలవరాన్ని నీ ఉరి వేసావు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా నీకు బనకచర్లనే పేరెత్తేటటువంటి అర్హత నీకు లేదన్నటువంటి విషయం గుర్తుపెట్టుకో. ఈ బూత్ కిట్టును చూస్తే కడుపుకి ఈరోజు అన్నం తిని వార్త రాయడు కాబట్టి ఇది కామనం. మెడికల్ కాలేజ్ తుస్, చెలో మెడికల్ కాలేజ్ తుస్, జగన్ పిలుపునకు స్పందన కరువు, ఆసక్తి చూపని వైసీపీ శ్రేణులు. అందుకనైనా పోలీసులు ఎక్కడికక్కడ ఆపారు. పోలీసులు ఆపింది ఎవరిని? ఏ టెక్నాలజీలో ఉన్న వైఎస్ఆర్సీపీ వలన. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు, ఒరిజినల్ కార్యకర్తల నాయకుల
నువ్వే ఇక్కడ దొరికిపోయావు కదా ఫోటో వేసి. మార్కాపురం మెడికల్ కాలేజ్ ఆవరణలో హడావిడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలని 2 బిల్డింగ్లు ఫోటో వేశాడు. అది ఆల్రెడీ 3 స్టేర్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగు. చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫోటో వేసి దొరికిపోయాడు. మొన్నటిదాకా అసలు కాలేజీలు లేదన్నారు కదా, అసలు ఒక్కటి కూడా కట్టలేదన్నారు కదా. ఇదేంది? ఇది నిర్మాణం జరిగినటువంటిదే కదా. ఇది మరి కళ్ళు ఏమన్నా పోయినాయా మీకు అప్పుడు? ఇప్పుడు ఫోటో వేసి దొరికారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చెలో మెడికల్ కాలేజ్ నిరసనలకు స్పందన కరువైంది. ఇక్కడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అనేది నువ్వే ఒప్పుకున్నావుగా. అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ, అంటే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారనేది వాస్తవం. సో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేసిందంట, ఏదో మొక్కుబడిగా చేశారంట. పులివెందుల నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాల వద్ద చేపట్టిన నిరసన నామాత్రంగా ముగిసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రమేష్ యాదవ్ నిరసనలో పాల్గొనలేదు. నువ్వు కడుపుకి ఈరోజు అన్నం తినవా? నిన్న శాసనమండలి ఉంది. బూతికిట్టు నిన్న శాసనమండలి ఉంది. వాళ్ళు శాసనమండలికి సమావేశాలకు అటెండ్ అయ్యారు. పులివెందులో వాళ్ళ ఎమ్మెల్సీలు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అవ్వలేదు అని ఎంత బూతు వార్త చూడండి. అందుకని ఇతన్ని కడుపుకి అన్నం తినడు వార్తలు రాసేటప్పుడు అశుద్ధం తిని ప్రతిరోజు రాస్తాడంటానికి కారణం ఇదే. ప్రైవేటీకరణను ప్రశ్నించకూడదు అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి శుక్రవారం రాత్రి జగన్ ట్వీట్ చేశారు. దీంతో రోజంతా కనిపించిన జగన్ పొద్దుపోయే తాపిగా ఎక్స్పోజ్తో సరిపోర్చడం ఏమిటంటూ వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన గ్రాండ్ సక్సెస్ అయితే ఓర్చుకోలేనటువంటి ఏదైతే బ్రోకర్ పనిచేసేటటువంటి రాధాకృష్ణ రాసినటువంటి వార్త, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున ప్రజానీకం వ్యతిరేకిస్తున్నటువంటిది వాస్తవం. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి ప్రజలంతా ఈరోజు నిరసన చేస్తున్నారనేది వాస్తవం. సో అందుకని అదేం లేదు, అసలు అవన్నీ తుస్సు అనిపించింది, పెద్దగేం లేదు జనాల్లో అని చూపించేటటువంటి ఈ బూత్ కథనం, ఈ బూత్ కిట్ రాసినటువంటి వార్త. ఈనాడు రోత కిరణ్ అంటారు అతను మామూలుగానే. తన తండ్రి తప్పు చేస్తే నాకేం సంబంధం, మా నాన్న పోయాడు కదా, పోయిన మా నాన్న తప్పు చేస్తే, మా నాన్న అవినీతి చేస్తే నాకేం సంబంధం అన్నటువంటి గొప్ప కొడుకు ఈనాడు కిరణ్. ఈయన పెట్టిన హెడ్డింగ్ బెంగుళూరుకు జగన్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టి ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి 51 సార్లు వెళ్ళటం గమనార్హం అని రాశాడు. జగన్ గారు బెంగళూరు 51 సార్లు వెళ్ళారని రాశారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అమరావతికి వచ్చాడని రాయాలి మీరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కొంప ఉన్నది, అంటే మీ భాషలో కొంప అంటేనే అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారి కొంప జూబ్లీ హిల్స్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్ కొంప నుంచి అమరావతికి ఎన్నిసార్లు వచ్చాడు? 50 సార్లు వచ్చాడా? ఈ 15 నెలల్లో 50 సార్లు వచ్చాడా? 60 సార్లు వచ్చాడా? ఇది కదా మీరు రాయాల్సిన వార్త. సనాతన ఉపం మాదాపూర్ ఇంటి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఎన్నిసార్లు వచ్చాడు ఆంధ్రాకి? ఎంతెంత డబ్బులు ఖర్చు అయినాయి? ఎంత ప్రజాధనం వృధా అయింది? ఇది కదా మీరు రాయాల్సింది. నారా లోకేష్ కొంప అదే జూబ్లీ హిల్స్లో ఉంది కదా, ఆయన ఎన్నిసార్లు అమరావతికి వచ్చాడు? జగన్ గారు 51 సార్లు బెంగళూరు వెళ్ళాడని రాసావు కదా. అంటే జగన్ గారి శాశ్వత నివాసం తాడేపల్లి నుంచి 51 సార్లు బెంగళూరు వెళ్ళాడని రాసినప్పుడు వాళ్ళ శాశ్వత నివాసం హైదరాబాద్ నుంచి ఎన్నిసార్లు ఆంధ్రాకి వచ్చారు ఈ 15 నెలల్లో? వారానికి ఒకసారి వచ్చి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వచ్చి వెళ్తున్నాడు, అమావాస్య తర్వాత పౌర్ణానికి ముందు. అది కదా వార్త రాయాల్సింది. ఈనాడు కిరణ్ రోతనాడు కిరణ్, అది కదా నువ్వు రాయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు 51 సార్లు అని రాసినప్పుడు చంద్రబాబు నాయుడు 50 సార్లు వచ్చాడు అమరావతికి, అదే కరకట్ట కొంపకి, మళ్ళీ అమరావతి కాదు కరకట్ట కొంపకి, జూబ్లీ హిల్స్ కొంప నుంచి కరకట్ట కొంపకి ఎన్నిసార్లు వచ్చాడు? మాదాపూర్ ఏదైతే కాస్ట్లీ నివాసం, పవన్ కళ్యాణ్ కాస్ట్లీ నివాసం నుంచి ఏదైతే కాస్ట్లీ ఫ్లైట్లో కాస్ట్లీ చాపర్లో ఎన్నిసార్లు మంగళగిరి జనసేన ఆఫీస్కి వచ్చాడు? ఈ 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? స్పెషల్ ఫ్లైట్లకి ఎంత తగలేశారు? నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లకి ఎంత అయింది? చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫ్లైట్లకి, స్పెషల్ హెలికాప్టర్లకి ఎంత అయింది? పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లకి, చాపర్లకి ఎంత అయింది? ఎన్నిసార్లు ప్రజాధనాన్ని, ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు? ఎన్ని వందల కోట్లు? ఇది కదా రాయాల్సింది. ఈ 15 నెలల్లో ఏం పొడిచారు అని కదా రాయాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కదా, ఆయన 50 సార్లు వెళ్తే ఎంత మీకు, 100 సార్లు వెళ్తే మీకు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కదా మీ దృష్టిలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిసారి ఏదో ఒక విషయం మీద బుర్ర జల్లాలి. జగన్ గారు అవును వారం బెంగళూరు వెళ్తున్నారు, మీకేంది నొప్పి? మీకేంది ఆయన నొప్పి? చంద్రబాబు నాయుడు గారే వెళ్ళొచ్చు, వారంలో 3 రోజులు హైదరాబాద్లో ఉండొచ్చు,
పవన్ కళ్యాణ్ వారంలో 6 రోజులు హైదరాబాద్లో ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2 రోజులు బెంగళూరులో ఉండకూడదు. వీళ్ళేమో 6 రోజులు, వారంలో 6 రోజులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉండొచ్చు, ఒక్కరోజు మొక్కుబడి గారికి వచ్చి వెళ్ళొచ్చు. ఆయనే ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి 3 రోజులు హైదరాబాద్లో ఉండొచ్చు, శుక్రవారం సాయంత్రం, శనివారం, ఆదివారం 3 రోజులు. ఏమైనా మరి దానికి సమాధానం చెప్పండి. మీరు మీ బతుకులు ఇంత ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నటువంటి బతుకులే మీరు జీవితంలో మారరు. మీలాంటి 2 దినపత్రికలు ఈ రాష్ట్రంలో ఉంటాం. తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం, మీ 2 పత్రికలు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత పీడ విరగడయిద్దనేటటువంటి విషయం ప్రజలందరూ ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు.